మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో అనేక మంది ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. ఉదయమే మరి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఆశతో అనేక మంది వినటం జరుగుతుంది. ఖచ్చితంగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు రాబోతున్న దినాల్లో గొప్ప మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అంతేకాదు మీ ప్రార్థనకి జవాబును ఇంకా కొద్ది దినాల్లోనే పొందబోతున్నారనేది ప్రవచనం. ఇంతకాలం నుండి దేనికోసమైతే మీరు ప్రార్థించుకుంటూ వచ్చారో ఆ కార్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. కొన్ని రోజులుగా మనం దేవుని యొక్క కృప గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా పాత నిబంధన భక్తుల యొక్క జీవితంలో కృప ఏంటో వాళ్ళకు సంపూర్ణంగా అర్థం కాకపోయినప్పటికీ దేవుని బిడ్డలారా కృపను అనుభవించకపోయినా ఆ నీడను, ఆ కృప యొక్క ఛాయను వారు చూశారు, విన్నారు, దాని యొక్క నీడను అనుభవించారు. మనమైతే అలా కాదు, దేవుని యొక్క కృపను సంపూర్ణంగా అనుభవిస్తున్నాం. దాని ఒక ఛాయను కాదు, నీడను కాదు, ఆ యొక్క కృపని మనం అనుభవించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈరోజు దావీదుకు చూపించిన కృప గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, 2వ సామెతల గ్రంథం 15:25లో ఏమంటున్నాడంటే దావీదు ఒక శ్రమ కాలంలో ఇంకా నశించిపోతున్నాడు అనగా, ఇంకా చీకటి ఆవరించిన సమయంలో, తెగులుని ఎదుర్కొంటున్న సమయంలో, దిక్కుదోచని సమయంలో ఆయన్నికి మరో జన్మం ఇచ్చి ఆయన్ని నిలబెట్టింది, స్థిరపరిచింది ఏదంటే దేవుని యొక్క కృప. దేవనామానికి స్తోత్రం. దావీదు తన జీవితంలో ఒక్క పాపం తప్ప ఒకే ఒకసారి పాపం చేశాడట. తర్వాత దావీదు పాపం చేయలేదు, నీతిగానే బ్రతికాడు. 1 రాజుల గ్రంథం 15:5లో రాయబడి ఉంది, దావీదు ఒకే ఒకసారి శోధనలు పడ్డాడు, కానీ మరలా శోధనలు పడలేదు. దేవుడు ఆయన అద్భుతంగా కాపాడకుండా వచ్చాడు, ధనాపేక్షను జయించాడు. తర్వాత దేశం, కోపం, అసూయను ఈజీగా జయించాడు. ఆయన హృదయంలో ఏనాడు చేదు పెట్టుకోలేదు, ఇతరులు ద్వేషించలేదు, తన శత్రువులు కూడా ప్రేమించే ఆ యేసుక్రీస్తు కలిగిన మనసు దావీదు కూడా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆయనకు శోధన రాలేదంటే అదే మీకు చెప్పేది. అంత మంచి దావీదు నా ఇష్టానుసారమైన వాడని దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు నా ఇష్టానుసారమైన వాడని సాక్ష్యం ఇచ్చాడు. ఇంత మంచి సాక్ష్యం కలిగిన దావీదు యొక్క జీవితం దేవుని పిల్లలు అంత ఈజీగా, అంత మంచిగా మరి సాగలేదు. ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. డైలీ నిద్రపోయి లేచి కళ్ళు తెరవగానే నాకు ఈరోజు ఏ శోధన వస్తుందో, ఎవడు నా మీద దాడి చేస్తాడో అని ఎంతో బాధపడుతూ దిగులు పడుతూ లేచేవాడనమాట. ఎందుకంటే సౌలు ఆయనకు శత్రువు, మేలు చేసిన వాడు శత్రువు అయిపోయాడు, తన కన్న కొడుకు కూడా శత్రువు అయిపోయాడు, ఆయనతో ఉంటూ ఆయన నీడలో బ్రతికిన వాళ్ళు ఆయనకు శత్రువులు అయిపోయారు. ఎంతసేపు ఈ శత్రుత్వంతో తన జీవితాన్ని కొనసాగాల్సి వచ్చింది. ఈరోజు నేను దేవుని మాట పలుకుతున్నాను, మీ జీవితంలో కూడా ఇటువంటి శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నారేమో, రకరకాల శత్రుత్వాన్ని మీరు ఫేస్ చేసుకుంటూ వస్తున్నారేమో. ఆఫీసులో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, ఇంకా కుటుంబంలో కానీ, ఈవెన్ కొంచెంమంది అయితే చర్చికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం విని బలపడతాం అనుకుంటే, కొంచెంమంది అక్కడ కూడా మీ పైన నిందలు మోపుతూ, నేరారోపణ చేస్తూ, మిమ్మల్ని బాధపెడుతూ, ఆత్మీయంగా ఎదుగుకుండా కొంచెంమంది మిమ్మల్ని అభద్రపరుస్తూ ఉన్నారు. అవునా కాదా చెప్పండి. దేవుని పిల్లరా, ఇటువంటి శోధనలో, కష్టాల్లో ఉన్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎలాగైతే దావీదుకు అనుగ్రహం చూపించానో అలాగే నీకు కూడా కృప చూపించబోతున్నాను. అనుగ్రహం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కృపను అర్థం. దేవుడి బిడ్డలారా, ఈరోజు ఆ కృప మీ జీవితంలో కనపడబోతుంది. హల్లెలూయా. దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. దావీదు లాంటి శోధన, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కీర్తన 55లో దావీదు పడే కష్టాలని మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను దేశించేవాడు శత్రు కాకపోతే శత్రువునడలా నేను ఎప్పుడో నశింప చేసేవాడిని, వాడు నా సొంతవాడైపోయాడు, ఏం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను,
ఎట్టు తేల్చలేక బాధపడతా ఉన్నాను. నాకు గువ్వ వల్లే రెక్కలు ఉంటే నేను ఎగిరిపోయేవాడిని, అసలు కనిపించకుండా ఎగిరిపోయేవాడిని. నా హృదయం నానాటికి సొమ్మసిల్లిపోతుంది, నా హృదయం కుంగిపోతుంది, ఆవేదన చెందుతుంది అని తన ఆవేదన వెళ్ళబోసినట్టుగా కీర్తన 55:1-4 చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే కీర్తన 55:22 నా భారాన్ని యెహోవా మీద మోపేస్తాను, నాకు ఆయనే నన్ను ఆదరిస్తాడంటున్నాడు. అవును, ఇంత నిరీక్షణను, ఇంత ధైర్యాన్ని, ఇంత బలాన్ని దావీదుకు కలుగచేసింది ఏదంటే దేవుని యొక్క కృప. ఆ కృప ఈరోజు సంపూర్ణంగా మీరు అనుభవించబోతున్నారు. అవును, కీర్తన 89:20-21-22 అభిషేకించబడిన దావీదుకు దేవుని హస్తముతో పాటు దేవుని కృప కూడా ప్రక్రియ చేసింది. అదే కృప నీ జీవితంలో ప్రత్యక్షం కాబోతుంది. ఆ కృపను బట్టి దీవించబడబోతున్నాం, విడుదల పొందబోతున్నాం, అద్భుతం పొందబోతున్నాం అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విశేషమైన కృప ఇచ్చి నడిపించి బలపరచమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువును దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధ పౌలుకి ఇచ్చిన అదే వాగ్దానాన్ని దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని ముందుకు సాగండి. ఆ వాగ్దానం అంటే నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఇంత అద్భుతమైన మాటను దేవుడు పలికినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.